ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు సమావేశం ఏజెంట్ అంశాలు. మే 10వ తేదీన మదర్స్ డే సందర్భంగా మనం 3వ తేదీ హనుమకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించబోయే మాతృశక్తి మహోత్సవానికి పోస్టర్ ఆవిష్కరణ. నెక్స్ట్ వరల్డ్ డ్యాన్స్ సందర్భంగా పలువురు నాట్య గురువులకు అవార్డు ఎంపిక. థర్డ్ వన్, మదర్స్ డే సందర్భంగా వీర జవాన్లను దేశానికి అందించిన మార్తుమూర్తులను వీరమాతలను అవార్డు అందజేసేందుకు అవార్డు ఎంపిక. పలు రంగాల్లో కృషి చేస్తున్న పలువురు మాతృమూర్తులకు బంగారు అమ్మ అవార్డు ఎంపిక. ఈ అంశం గురించి చైర్మన్ గారు వివరిస్తారు మనకి. థ్యాంక్ యూ. అంజలి మీడియా గ్రూప్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో పాల్గొన్న మా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అంజలి మీడియా గ్రూప్ సంబంధించి ఈరోజు మనము అనేక అంశాలను గతంలో మనం కార్యక్రమాల రూపంలో చేయడం జరిగింది. టీవీ ఛానల్ అయినా, ప్రొడక్షన్ ద్వారా షార్ట్ ఫిల్మ్స్ అయినా, అనేక సర్వీసుల ద్వారా మనం సేవా కార్యక్రమాలు, మేం సైతం అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా మంచానికే పరిమితమైనటువంటి అనేక మందిని కూడా ఈరోజు మనము ఆర్థిక సాయము అనేక రూపాలుగా అందించి ఇప్పటి కూడా అందుతూ ఉంది. అలాంటి కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకెళ్తున్న క్రమంలో అనేక కార్యక్రమాలు అంజలి మీడియా గ్రూప్ ద్వారా మనం చేయడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం, మనం మే 3వ తేదీన హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో మాతృశక్తి మహోత్సవం మదర్స్ డే సందర్భంగా అనే కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు మనము ముఖ్యంగా మాతృశక్తి మహోత్సవం అంటే ప్రతిసారి మనము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాం గత 10 సంవత్సరాల నుండి. ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. గతంలో మనము మాతృ దినోత్సవం సందర్భంగా సైనికులకు సంబంధించిన తల్లులను పిలిచినాము, ఒకరిద్దరికి మాత్రమే అవార్డ్స్ ఇచ్చి సన్మానం చేసినాం. జై జవాన్ అనే కార్యక్రమం కూడా ఆ యొక్క ఆలోచన నుంచే పుట్టడం జరిగింది. అలాంటి తరుణంలో ఈసారి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు దేశ రక్షణలో నిలుస్తున్నటువంటి సైనికుల తల్లులను మనం వీరమాతలుగా ఎందుకు మనం ప్రకటించవద్దు అనే ఒక ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనము ఈ యొక్క ప్రాంతం ఏదైనా కూడా సురక్షితంగా, సంతోషంగా, ఆనందంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటామంటే ముఖ్య కారణం మాత్రం దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల వల్లనే. కాబట్టి అంజలి మీడియా గ్రూప్ ద్వారా మనం వాళ్ళు అందరూ లేదు, ప్రాంతాలు ఎవరైనా కూడా సైనిక మాతలను మనం పిలుచుకొని వీరమాత అని ఒక బిరుదుతో సన్మానం చేసి అవార్డు సన్మానం వారి యొక్క కుటుంబ సంబంధించి వారి యొక్క నేపథ్యాన్ని ఇంటర్వ్యూ ద్వారా మనకు ఉన్నటువంటి అందరి టీవీ ఛానల్ ద్వారా కూడా ప్రపంచానికి తెలియజేయాలన్న కార్యక్రమాన్ని కూడా సంకల్పించడం జరిగింది. మీరు పేర్లను ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం 3వ తేదీ కార్యక్రమం ఉంది కాబట్టి మనం 26 చివరిగా అనుకున్నాం. 26 అయినా 28 వరకైనా కూడా ఆ యొక్క పేర్లను మీరు ప్రతిపాదించి వాళ్ళ యొక్క ఎవరైనా కూడా వాళ్ళని మనం ఎలాంటి ఎంపిక నుండి ఏం లేదు, ఒకటే ఎంపిక, వాళ్ళు దేశానికి సేవ చేసిన సైనికులు ఎవరైనా కూడా ఆ తల్లిని మనం వీరమాతగా గుర్తిద్దాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం దీంట్లో ఎలాంటి మనం తీసుకోవడం లేదు. కాబట్టి ఇది ఒక కార్యక్రమంలో మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిందిగా, మీరు ఎంపిక చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. ఇక తర్వాత ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న ఏ ఒక ప్రొఫెషన్లో ఉన్నా కూడా మన మాతృమూర్తులే. ఈరోజు నేనైనా ఇంకెవరైనా కూడా తల్లి లేకపోతే, ఎందుకంటే మనకు ఆది గురువు, తర్వాత మనం నేర్చుకున్నటువంటి గురువు తల్లియే. కాబట్టి ఆ తల్లిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి పలు రంగాల్లో కృషి చేస్తున్నటువంటి మహిళలకు సంబంధించి ఎవరైతే ఉత్తమోత్తములు ఉన్నారు కదా, వాళ్ళలో మనం కొందరిని ఎంపిక చేసుకొని వాళ్ళను విద్య, వైద్యం, సాహిత్యం, కళ ఏదైనా కానీ వాళ్ళ యొక్క విభాగం నుంచి మనము ఆ తల్లులను గుర్తించి వారికి మనము బంగారు అమ్మ అనే ఒక బిరుదును ప్రదానం చేసి సన్మానించుకుందాం అనేది ఒక ఆలోచన చేయడం జరిగింది. ఆ బంగారు అమ్మ సంబంధించి మనము అందరం కూడా వీటికి కూడా ఎంపిక అంటూ ఏం లేదు. మీరు వీళ్ళకి ఇద్దాము, వీళ్ళని మనం బంగారు అమ్మగా పిలుచుకుందాము అని మీరు అనిపిస్తే వారి యొక్క పేరు, వివరాలు, వాళ్ళకు సంబంధించినటువంటి బయోడేటా కూడా మనకు పంపిస్తే మనము ఇది కూడా 28 వరకు కనుక పంపించినట్టయితే మనము వాళ్ళకి ఫైనల్ చేసి వాళ్ళకు మళ్ళీ మనము ఆ సర్టిఫికేట్ కానీ అవన్నీ తయారు చేసి ఏమైనా తప్పులు గిట్ల ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనం సరి చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా మనం అందరం కూడా మనకు సంబంధించిన కుటుంబ సభ్యులందరం కూడా మన పరిచయస్తులను, మన ఎవరినైనా కూడా పేరును ఇవ్వవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది.
అంజలి మీడియా గ్రూప్ అంటే కళాకారులకు కళలకు పుట్టినిల్లుగా మనం మొదలుపెట్టడం జరిగింది. అయితే ఆ పేరును సార్థకం చేసుకోవటంలో మేము కొంత ముందుకు వెళ్ళినామని అనుకుంటున్నాము. సో మీ అందరి యొక్క సహకారము, ఆశీస్సులు అన్నీ కూడా ఉంటే ఇంకా కూడా ముందుకు వెళ్ళడానికి. సార్ రండి సార్, నమస్తే, కూర్చోండి. అందరి ఆలోచనలు మనం పోవడానికి, ఇంకా విజయవంతం ముందుకు పోవడానికి, ఎందుకంటే అంజలి మీడియా గ్రూప్ కళాకారులకు పుట్టినిల్లుగా సో కొంత ప్రయత్నం చేయబోతున్నాము. ఆ తాపత్రయం అయితే ఉంది. సో ఆ తాపత్రయంలో సఫలీకృతం కావడానికి మనం ముఖ్యంగా ఎక్కువ సాహిత్యము, సంగీతము, నృత్యము 3 అంశాలను ఎక్కువ తీసుకోవడం జరిగింది మనం సాంస్కృతిక పరంగా. సో దాంట్లో మనము వరల్డ్ డ్యాన్స్ డే ఉంది 29వ తేదీ. ఆ డ్యాన్స్ డే సందర్భంగా నాట్య విభాగం, మనకున్న నాట్య విభాగం నుండి గురువులకు మనము గురు బ్రహ్మ, తర్వాత నాట్య శిరోమణి, ఇంకొక 2 వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మనం అవార్డులను మనం ఫైనల్ చేయబోతున్నాము. కాబట్టి ఈ 4 అంటే ఎవరైతే ఉన్నారో వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా నాట్య గురువులు ఎవరైనా ఏ ప్రాంతమైనా పర్వాలే, వాళ్ళు నాట్య గురువులు అయితే చాలు. ఎందుకంటే ఈ కాలంలో శాస్త్రీయ నృత్యాన్ని వాళ్ళు నేర్పించాలని, ఎందుకంటే వాళ్ళు ఎంత సంపాదిస్తారని కంటే మన యొక్క కళను, మన యొక్క సాంప్రదాయ నృత్యాన్ని బతికిస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం అంజలి మీడియా గ్రూప్ తరఫున ఖచ్చితంగా కూడా సన్మానించుకోవాలనేది ఒక తాపత్రయంగా ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా కూడా వారిని మనం తీసుకోవడం జరిగింది. కావున ఈ యొక్క ప్రక్రియలో కూడా మీరు పేర్లను మీరు తీసుకోవచ్చు. వారు ఎవరైనా పర్వాలే, వాళ్ళ సంవత్సర క్రితం నృత్యం నేర్చుకున్నటువంటి గురువు అయినా కూడా మనం ఆ కేటగిరీ కిందకే మనం గౌరవించుకుందాం తప్ప ఎక్కడ కూడా మనము ఎలాంటి భేదాభిప్రాయాలు అనేది లేదు. ఇంకోటి సెలక్షన్కి అనేది కూడా మనం వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అనేది కూడా ఏం లేదు. గురువులు అయితే మనం వాళ్ళని గౌరవించుకుందాం. అదే హైదరాబాద్, మనకు హనంకొండ 2 ప్రాంతాల్లో ముఖ్యంగా ముందుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని విచ్చేసినటువంటి అంజలి మీడియా గ్రూప్ అడ్వైజరీ బోర్డు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముందుగా గురువర్యులు ప్రొఫెసర్ శ్రీ గూడ నరసింహమూర్తి గారికి, మాకు గురుస్థానంలో ఉండి మేము చేసే కార్యక్రమాలకు అనునిత్యం మా వెన్నట్టుండి నడిపిస్తున్నటువంటి గురువర్యులు శ్రీ విశ్వకవి సిరాయుద్దీన్ గారికి, అంజలి మీడియా గ్రూప్ CEO శ్రీమతి కె దీపిక గారికి, సాంస్కృతిక శాఖ రాష్ట్ర కన్వీనర్ సోదరులు SK బాబర్ గారికి, అంజలి మీడియా గ్రూప్ సంబంధించి అందరి టీవీ కరెస్పాండెంట్ మా సోదరులు కాంశెట్టి రంజిత్ కుమార్ గారికి, ముఖ్యంగా సేవ అనే పదానికి నిర్వచనంగా మనం నిలువెత్తు రూపంగా చెప్పుకునేటువంటి అమ్మ శ్రీమతి పగడాల సరళ గారికి, తర్వాత 2 కన్నులుగా అంజలి మీడియా గ్రూప్కు వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయిస్తూ మరి శ్రీమన్నారాయణులుగా శ్రీ శ్రీమన్నారాయణ గారికి, లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ మా కార్యక్రమాలన్నిటి కూడా మీదేసుకొని ముందుకెళ్ళిపోయే దాంట్లో శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాడు మీ యొక్క ఒక కళాభిమానిగా. సో వారికి, తర్వాత అంజలి మీడియా గ్రూప్ మ్యూజిక్ మెంబర్ శ్రీ ప్రభాకర్ గారికి, తర్వాత రైత గారికి, తర్వాత మనకు అడ్వైజర్ బోర్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత వారు వెనుక చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంజలి మీడియా గ్రూప్ తరఫున కళాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు మనము అందరి టీవీ ద్వారా గతంలో మేము సైతం అనే కార్యక్రమాన్ని అనేక ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనం దాన్ని హైదరాబాద్ ప్రాంతంలో, అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడానికి, ఎందుకంటే ముఖ్యంగా ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, తర్వాత సేవా కార్యక్రమాలు మీ అందరూ తెలుసు. కోవిడ్ సమయంలో వారు ఎవరో మాకు తెలియదు, కానీ అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ ఆఫీస్ ఫోన్ చేసి మేము లాడ్జిలో ఉన్నాం, మేము రోడ్డు మీద ఉన్నాం అంటే మేము పోవడం జరిగింది, వారందరూ సాయం జరిగింది. సో ఆ పోయే క్రమంలో మా సోదరుడు కూడా మాకు దూరం అయ్యాడు. ఆ తర్వాత నేను కొంత చాలా వరకు కూడా దూరం ఉండడం జరిగింది. కొంత సాయం చేస్తున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో దానిపైన దృష్టి పెట్టలేకపోయినాం. ఇక పైన ఏదైతే మాకు నిన్న అనిపించింది అంటే, మనం ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చి ఎందుకు ఇప్పుడు దీన్ని ఆపాలే, సాయం అనేది సరే ఎందుకు దాన్ని మనం ఎంతవరకు చేయగలుగుతాం అంత చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా ఆలోచనతో మళ్ళీ కూడా మేము సైతం అన్ని ప్రాంతాల్లో చేయడానికి ఈ కమిటీల నిర్మాణం ఒకటి జరుగుతూ ఉంది. కాబట్టి స్వచ్ఛందంగా వారు, నేను ముందు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, ఎవరు కూడా సమయాన్ని మాత్రమే కేటాయించాలి తప్ప ఎవరు వాళ్ళు వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా
ఖర్చు పెట్టాల్సింది లేదు. ఆలోచనలు, అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మాత్రమే ఈ అడ్వైజరీ బోర్డుగా ఉండాలని మరొకసారి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కమిటీల ఏర్పాటు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కమిటీలను కూడా మీరు ఏ ప్రాంతమైనా వారు స్వచ్ఛందంగా వారి ప్రొఫెషన్ ఏదైనా పర్వాలే మన ఆలోచనతో ఏకీభవించే విధంగా ఉంటే ఈ కమిటీలను ఒకటి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇక ముఖ్యంగా అందరి టీవీ మనం అనేక కార్యక్రమాల ద్వారా మనం ఇప్పటికే పబ్లిక్లో ప్రజల్లో ఉన్నాము. ఇంకొక అదృష్ట విషయం ఏంటంటే సోమవారం నుంచి ఈ బ్రాహ్మణవాడ ప్రాంతం, హన్మకొండలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా కేబుల్లో అందరి టీవీ ప్రసారాలు ఈ ప్రాంతంలో మొదలవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు బయ్యారం, నామలపాడు, గంధంపల్లి, సంగెం, లోహిత, అటు పోతే మహారాష్ట్ర నాందేడ్ వరకు కూడా మన యొక్క నెట్వర్క్ ఉంది. ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మనం చేస్తూ పోయే క్రమంలో ఈ బ్రాహ్మణ ప్రాంతంలో కూడా అత్యధిక డబ్బులు పెట్టి ఈ ప్రాంతంలో, ఎందుకంటే మన ఆ కార్యాలయం ఉన్న ప్రాంతంలో మనం ఛానల్ రాకపోతే బాగుండదని ఇక్కడ కూడా చాలా ప్రయాసాలకు ఓర్చి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి కేబుల్ సంబంధించి కూడా మన ప్రసారాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా వారి యొక్క సంస్థకు సంబంధించి, అది ఆసుపత్రి అయినా, విద్యాలయాలు కానీ, కళాశాలలు కానీ, ఏదైనా కూడా వారు ఒకవేళ అవకాశం ఉంటే, మాది చాలా ఒకటి ఉంది కాబట్టి మీకు ఎక్కడైనా ఉపయోగపడితే అందరి టీవీ ఉన్నదని చెప్పేసి మీరు ఒక మాట చెప్పాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వారికి సంబంధించి ఎక్కడైనా అవకాశం ఉంటే మన అవసరం వారికి, వారి అవసరం మనం తీసుకోవడం పోయే క్రమంలో సంస్థ కొత్త ఆర్థిక సంబంధించినటువంటి విషయాలలో ఎందుకంటే వారు కావాల్సింది వేరే ఎవరి దగ్గరనో చేయించుకుంటారు. వాళ్ళు ఆ చేయించుకునే క్రమంలో మనం ఎందుకు కాకూడదని ఒక చిన్న తాపత్రయం. కావున ఇది గమనించాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా మనము మే 17 టీటీడీ కళ్యాణ మండపంలో కల్చరల్ ఫెస్ట్ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనము ఫ్యాన్సీ డ్రెస్, తర్వాత సింగింగ్, డ్యాన్స్, వ్యాసరచన, మన సాహిత్య విభాగం నుంచి ఇప్పటివరకు మనం 4 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత వ్యాసరచన పోటీలు, కవితల పోటీలు కూడా మనం పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనము ఒక సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి కవి సమ్మేళనము, మన నెల చేసే కవి సమ్మేళనంతో పాటు ప్రతి ప్రాంతంలో కూడా ఎందుకు మనము కవితల పోటీలు పెట్టొద్దు, ఆ కవితల పోటీలకు కానీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ గతంలో నిర్వహించినటువంటి దానిలో ఎందుకు కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డు అనుసంధానం చేయొద్దన్న ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనము నామినల్గా ఎంట్రీ ఫీజు పెట్టడం జరిగింది. 999 రూపాయలు ఎంట్రీ ఫీజు. ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు, వారి యొక్క టాలెంట్ను చూపించవచ్చు. చూపించిన క్రమంలో ప్రతి విభాగం నుంచి ముగ్గురిని మనకు సంబంధించిన వాళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత వారికి బహుమతులు అందజేయడం మరొక కార్యక్రమంలో అందజేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ముగ్గురితో అయితే మనం ఎవరితో తీసుకున్నామో వ్యాసరచన కానీ, కవితలు కానీ, సింగింగ్, డ్యాన్స్ ఏదైనా కానీ దీంట్లోకి వెళ్ళి మనం మెగా ఈవెంట్ హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుంది. మనకు దాంట్లో క్యాష్ ప్రైజ్ ఉంటుంది, గిఫ్ట్స్ ఉంటాయి. ఎవరైతే అక్కడ విన్నర్ అవుతారో వారు జీవితకాలం మొత్తం కూడా అంజలి మీడియా గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఎంట్రీ ఫీజులు కానీ ఎలా ఉండదు. ప్రతి కార్యక్రమంలో మనకు టైటిల్ ఇస్తాం, వీళ్ళు అంబాసిడర్గా మనకు ఉండిపోతారు వాళ్ళ సంస్థకు. సో ఇది ఒక కార్యక్రమం. దీంట్లోనే మనం యోగా, కరాటే, రైమ్స్, శ్లోకాలు, పద్యాలు, ఇతర ప్రదర్శనలు ఏమన్నా మెహందీ లాంటివి ఏదైనా కూడా ప్రదర్శన మాత్రమే, ఇది పోటీ కింద రాదు. అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ సర్టిఫికేటు, తర్వాత వారికి ఒక మెడలు, మనకు ట్రోఫీ కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇది మనము మే సంబంధించినటువంటి 17వ తేదీన మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనికి సంబంధించి కూడా మన అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. మన ప్రాంతాల్లో మనకు ఏదైతే ఉందో వారికి తెలియజేయవచ్చును. ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే ఉన్నామో మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి మనమే అతిథులము. మనము ఎవరిని అతిథులం పిలవాలనుకున్నది కూడా మనమే నిర్ణయం చేసుకుంటాం. ఎందుకంటే మనం ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ గ్రూప్లో కూడా మీకు ఇప్పటికే చూస్తున్నారు, ప్రతిదీ కూడా పెడుతున్న వల్ల మీ యొక్క సలహాలు, సూచనలు ఇవ్వండి. మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా కూడా మనం మార్పు చూద్దాం అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమము ఇదొకటి. తర్వాత ప్రతి నెల మనము విద్యా, వైద్యం, సాహిత్యం, కళలు, ఇతర రంగాల్లో ఉన్న వారికి 10 మందికి అవార్డులు, సన్మానం, ఇంటర్వ్యూ ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే గతంలో కళావారం అని ఒక అవార్డు ఉండేది మనకు 5గురికి మాత్రం. ప్రతి వారము 5గురికి, అంటే ఓన్లీ సాంస్కృతిక పరమైన వారికి మాత్రమే 5గురిని ఎంపిక చేసుకుని అవార్డులు ఇచ్చేది. దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజులు కానీ ఎలాంటి లేకుండా మనము ప్రతి వారం 5గురికి ఇచ్చేది. సో ఇప్పుడు ప్రతి దానిలో మీరు గమనించాల్సింది అంటే సాహిత్యం అనేది సాంస్కృతితో పాటు ఎక్కువ తోడైనందున సిరాజుద్దౌలా సార్ గారి యొక్క సాన్నిధ్యంలో, సో వారి యొక్క
వచ్చిన తర్వాత సాహిత్యానికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఎందుకంటే మనకు సాహిత్య రాజధానిగా పిలువబడని సార్ చెప్పడము, మనము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి నెల 10 అవార్డులు, అంటే విద్య, వైద్యం, సాహిత్యము అన్ని రంగాల్లో ఉన్న వారికి 10 మందికి మనం అవార్డులు ఇస్తాము. వాళ్ళని మన స్టూడియో పిలిచి సన్మానం చేసి ఇంటర్వ్యూ చేసి పంపిస్తాం వాళ్ళను. కాబట్టి 10 మందిని కూడా ప్రతి నెల ఈ సంబంధించిన కూడా ఒకటి మనము మీరే పేర్లు మీరు పంపాల్సిన కోరుతూ, ఒకవేళ ఈ 10 మంది ఈ నెల అయిపోతే వాళ్ళకు వచ్చే నెల ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. ప్రతి నెల 10 మందికి మనము అన్ని రంగాల వారికి మనము అవార్డులు ఇచ్చి మనం సన్మానం చేసుకుందాం. సో ఇది ఈ కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ తోటి మనం లైఫ్ టైం అచీవ్మెంట్ ఒకటి మన సంస్థ ద్వారా, ఎందుకంటే మన అంజలి మీడియా గ్రూప్ ప్రైవేట్ నెట్వర్క్ లిమిటెడ్ నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది మనం ప్రముఖులకు అందజేయబోతూ ఉన్నాం. కాబట్టి ఆ పేర్లను కూడా మీరు సిఫారసు చేయాల్సిన కోరుతూ ఉన్నాను. తర్వాత అందరి టీవీ గతంలో యువగలం అనే ఒక కార్యక్రమం నిర్వహించింది కాలేజీలలో సామాజికపరమైన అంశాలపైన. ఇక పైన ప్రతి నెల ఒక డిబేట్ మనము మన స్టూడియోలో పెట్టుకుందామా, లేదంటే ఇంకా వేరే ప్రాంతాల్లో పెడదామా, సో మనం పాల్గొందామా, ఇంకా మన వాళ్ళే ఉన్న పాల్గొందాం, ఏదో ఒక సామాజికమైన అంశాన్ని తీసుకొని ప్రతి నెల ఒక చర్చా వేదిక ఉంటుంది. కాబట్టి సో మన స్టూడియోలో ప్రతి వారం పెట్టుకోవచ్చు, ఇలా ఎవరైనా కూడా వాళ్ళని పాల్గొనవచ్చు. ఒకవేళ పాల్గొనలేకపోతే మన ఫోన్ ద్వారా కూడా తీసుకునే అవకాశం మనకు ఉంది. ఫోన్ ద్వారా కూడా మనము ఫోన్ ఇన్ లైవ్ అనేది ప్రోగ్రామ్ కూడా మనం గతంలో చేయవచ్చు. తర్వాత ముఖ్యంగా జూలై కానీ జూన్లో కానీ ఆగస్టులో కానీ మనం ఒక కవి సమ్మేళనంకి వెళ్దామని ఒక మాట అనుకున్నాం. అది కాళోజీ గారి పైన, కాళోజీ గారి పేరు మీద ఉన్న కాళోజీ కళాక్షేత్రం పైన వెళ్దామని పెట్టాలన్నది గతంలో ఒకటి మనము ప్రపోజల్ చేసుకోవడం జరిగింది. కాబట్టి విశ్వకవి సిరాజుద్దీన్ గారి సార్ గారి నేతృత్వంలో మరి యొక్క కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయాల్సిందిగా కోరుతూ మరి యొక్క దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని, దీనికి మీకు ఎవరైతే ఆ కార్యక్రమానికి మరి బాసడగా నిలుస్తారో దాంట్లో మాకు నుంచి మీరు ఏం చేయమన్నా చేయడానికి చేసుకుంటూ దీన్ని కూడా ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేస్తారా, ఈ అడ్వైజర్ బోర్డు ద్వారా చేస్తారా అనేది మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఈ యొక్క సమావేశం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. తర్వాత అంజలి మీడియా గ్రూప్లో ఉన్న గతంలో ఉన్నటువంటి అన్ని కమిటీలను కూడా మనం రద్దు చేయడం జరిగింది. అది కొన్ని పరిస్థితుల ద్వారా మీకు తెలుసు మీకు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సాహిత్యం విభాగానికి ఇప్పుడు మనము స్టేట్ కన్వీనర్గా శ్రీమనారాయణ గారు ఉన్నారు. సో తర్వాత మనకు సిటీ కన్వీనర్గా బాదం జేర్సీ గారిని కూడా మనం పెట్టడం జరిగింది. సో కాబట్టి మీరు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క కమిటీని, సాంస్కృతిక శాఖకు సంబంధించి స్టేట్ కన్వీనర్గా బాబర్ గారు ఉన్నారు. మహిళా కమిటీలు మనం గతంలో అన్ని రద్దు చేయడం జరిగింది. ఈ కమిటీలు అంటే కూడా దాదాపుగా మనకు తోడుగా మీడియా ఉంది కాబట్టి ఎవరినైనా ప్రశ్నించేటువంటి ఒక హక్కు ఉంటుంది. సంబంధించి సమస్యలపైన చర్చించుకోవడానికి అధికారులు కూడా మనకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే మనము ప్రతి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి అన్ని కమిటీలను కూడా పూర్తి చేయాల్సిన కోరుతూ, ముఖ్యంగా మన అంజలి మీడియా గ్రూప్లో ఉన్నటువంటి అన్ని సర్వీసులు కూడా సో అవన్నీ కూడా ఇవి మన సర్వీసెస్ సార్ ఇవి. సో ఈ సర్వీసెస్ల ద్వారా కూడా కాబట్టి అవకాశం ఉన్న చోట వీటి గురించి తెలియాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇది మనం సంబంధించినటువంటి యొక్క అది ఇప్పుడు మనం పోస్ట్ ఆవిష్కరణ చేసుకుందాం మనం.
చెప్పినటువంటి పెద్దలు ప్రొఫెసర్ శ్రీ గూడ నరసింహమూర్తి గారిని వారి యొక్క విషయాన్ని తెలియవలసి కోరుతా ఉన్నాను. అంజలి మీడియా గ్రూప్ వాళ్ళు అందరి టీవీ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి టీం ఉన్నది. సమాజానికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో రకాలుగా డిజైన్ చేసి వాటిని సమాజానికి అందిస్తున్నారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సమాజం యొక్క క్షేమం కోసం, సమాజం యొక్క హితం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా అందరూ కూడా దీనికి సహకరించవలసినటువంటి బాధ్యత ఉంది. అడ్వైజరీ బోర్డులో మా అందరినీ తీసుకున్నారు వారు. తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా వంతు సహకారం తప్పకుండా అందిస్తాము. మా ఆలోచనలు వాళ్ళతో పంచుకుంటామని తెలియజేస్తూ మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని అందరి టీవీ ఈ ప్రాంతంలో ఈ తెలుగు టీవీలలో ఒక మంచి స్థానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంజలి మీడియా గ్రూప్ సలహా మండలిలోని సభ్యులందరికీ స్వాగతం, నమస్సులు. దాని తర్వాత అందరి టీవీ మాధ్యమంగా ప్రజలందరికీ నమస్సులు. వరంగల్లో వెలిసినటువంటి ఈ అంజలి మీడియా గ్రూప్ దీన్ని క్రింద అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ విషయాలు మాకు తెలిసి వచ్చేసరికి చాలా ఆలస్యం జరిగింది నిజానికి. అయితే విషయాలు తెలిసిన దాని తర్వాత చాలా సంతోషం కలిగింది. ఇంత మంచి కార్యక్రమాలను, ఇవి వ్యాపార ధోరణి అనే అభిప్రాయం నాకు ఉండే. అందరికీ టీవీలకు దాదాపుగా అట్లనే ఉంటుంది కాబట్టి అదే కోణంలో మేము దీన్ని చూడడం జరిగింది. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ దీని కార్యక్రమాలను, ఇది నడుపుతున్న తీరుతెన్నులను అవన్నీ పరిశీలించిన తర్వాత నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం మొత్తం మారిపోయింది. చాలా పవిత్రమైన అభిప్రాయం కలిగింది నాకు ఇప్పుడు. అందరి టీవీ పట్లనైతేనేమి, అంజలి మీడియా గ్రూప్ పరంగానైతేనేమి, ఇది టేకప్ చేసే కార్యక్రమాలలో వ్యాపార ధోరణి కాదు, సామాజిక సేవా కోణం అగుపిస్తున్నది. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందించాల్సిన బాధ్యత నాకంటూ ఉన్నదనే విషయాన్ని నేను నాక్కడ ఆలోచించుకొని, అట్లాగే సలహా మండలిలోని ఇతర మిత్రులతో కూడా ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. అందరికీ ఒకే అభిప్రాయం కలిగింది. అవును, ఇది మిగతా టీవీ ఛానళ్ళ లాగా లేదు, దీనికి కేవలం సామాజిక కోణం ఉన్నది. ఇలాంటి కోణం కల టీవీ ఛానల్ నాకు తెలిసి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశంలోని అసలు ఏ రాష్ట్రంలో కూడా బహుశా ఇటువంటి గొప్ప సామాజిక సేవ అందిస్తున్న టీవీ ఛానల్ అయితేనేమి, లేకుంటే అంజలి మీడియా గ్రూప్ అయితేనేమి నాకు ఉన్నట్టు అనిపించదు. కాబట్టి అంత గొప్ప కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్న ఇక్కడ అంజలి మీడియా గ్రూప్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన విద్యుక్త ధర్మం నాదిగా నేను భావిస్తూ దీంతో పాటుగా నేను కొనసాగుతున్నా. మచ్చుకు దీంట్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, 32 కార్యక్రమాలు ఉన్నారు కదా, 32 విభాగాలతోటి కూడుకుని ఉన్నది అంజలి మీడియా గ్రూప్. నాకు మొదట్లో ఇది ఏందో అర్థం కాలేదు, అంజలి మీడియా గ్రూప్ ఏంటిది, అందరి టీవీ ఏంటిది అని. కానీ దాని తర్వాత తెలుసుకునేసరికి కొద్దిగా టైం పట్టింది. ఆ విషయాలు నాలాగా ఎవరు కన్ఫ్యూజ్ కాకూడదనే ఉద్దేశంతో ఇక్కడ పేర్కొనే ప్రయత్నం చేస్తున్నా. అంజలి మీడియా గ్రూప్ అనే దాంట్లో మొత్తం 32 విభాగాలు ఉన్నాయి. అందులోని ఒక విభాగం పేరు అందరి టీవీ. ఇది విషయం. అయితే ఆ 32 విభాగాల్లోనే ఒక విభాగానికి సంబంధించిన అందరి టీవీలోనే మనం మొత్తం కిందికి మీదికి అనేక విషయాలను చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఇతరత్ర వేరే విభాగాలు ఉన్నాయి. నేను ప్రధానంగా నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, ఏ విభాగం అయినా ఏ టీవీ అయినా పనిచేయాలంటే సార్ స్వాగతం, వీరికి డబ్బులు కావాలి కదా అని. అయితే అక్కడ నేనేదో తప్పుగా ఆలోచించినట్టు నాకు అనిపించింది. బహుశా నేను తప్పుగా ఏం ఆలోచించలేదు, సమాజ ధోరణి ప్రకారంగా నేను ఊహించుకొని తప్పు మార్గంలో పోయింది నా ఆలోచన. కానీ దాని తర్వాత తెలుసుకునే విషయం ఏంటిదంటే, అంజలి మీడియా వారికి ఉన్న 32 విభాగాలలో తన ఆ 31 విభాగాల నుంచి
ఆ డబ్బులను ఆర్జించుకొని ఈ అందరి టీవీ ద్వారా సమాజానికి సేవలు చేసే విభాగంలో ఖర్చు చేస్తున్నది. కాబట్టి అందరి టీవీలో ఎవ్వరు వీళ్ళు డబ్బులు ఆశించడం లేదు. ఇది వ్యాపార ధోరణితో సాగుతున్న టీవీ విభాగం కాదు, ఇది సామాజిక సేవా కోణంతో కొనసాగుతున్న విభాగం ఇది. కాబట్టి ఈ విషయాలను గుర్తించి గమనించి మాలాంటి వాళ్ళందరూ ఇక ఇందులో వచ్చి ఈ అందరి టీవీకి సహకరించడం ద్వారా సమాజానికి సహకరిస్తున్నాం అనే భావనతో ఇందులో చేరాల్సిందిగా, మాతో పాటుగా అంజలి మీడియా గ్రూప్ వాళ్ళను ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కృతజ్ఞతలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడే విచ్చేసినటువంటి వాసిరెడ్డి కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు సార్. ఎందుకంటే అంజలి మీడియా గ్రూప్ ఉద్దేశం ఒకటే సార్. 2014 అందరి టీవీ అని ఒక పేరు పెట్టినప్పుడు దాదాపు అందరూ అన్నారు, ఎగతాళి చేసారు, ఏ టీవీ ఏంది అన్నారు. అందరి టీవీ అని మేము పెట్టింది కాదు, అది మీకు ముందు చెప్పాలి. ఛానల్ పేరు ముందు ఏటీవీ, ఏ ఫర్ అందరి అనుకున్నాం. దాదాపు అందరూ ఏమన్నా అంజలి అనుకున్నారు, మా పాప పేరు అంజలి కాబట్టి అంజలి అనుకున్నారు. అది అంజలి టీవీ కాదు, అందరి టీవీ అని చెప్పేసి అందరూ నిజంగా మీరు బాగా పెట్టిల్లని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మేము ఒక అన్వేషణ అయితే మొదలుపెట్టినాము. అందరి టీవీ నిజంగా అది అందరిదా కొందరిదా అనేది ఒక అభిప్రాయం, అంటే లోపల నాకు ఇక్కడెక్కడో చిన్న అనుమానం ఇప్పటికి కూడా ఉన్నది. మరి నిజంగా అది అందరిది అయినప్పుడే నేను మొదలుపెట్టిన ప్రయత్నం పూర్తి స్థాయిలో విజయవంతమైన అనుకుంటా సార్ నేనైతే. కాబట్టి మీలాంటి గొప్ప వ్యక్తులు, మహోన్నత వ్యక్తులు అందరూ కూడా అంజలి మీడియా గ్రూప్ సంబంధించిన కార్యక్రమాలను పొగడము బాగున్నాయన్నప్పుడు మేము నిజంగా విజయవంతంగా ముందుకెళ్తున్నాము అనే ఒక భావన అయితే కలుగుతూ ఉంది. కాబట్టి కళలు, కళాకారులు, సాహితీవేత్తలు ప్రతి ఒక్కరిని కూడా మా అభిమతం ఒకటే, అందరినీ వేదిక మీద తీసుకురావాలి. లక్ష్మయ్య సార్ తెలుసు, సారు గొంతు నిజంగా కూడా ఘంటసాల గారి గొంతు నిజంగా కూడా ఇంత అంటే ఘంటసాల గారు మన మధ్యలోనే ఉన్నారా అనే విధంగా వారు పాటలు పాడతారు. శ్రీమన్నారాయణ గారు వాళ్ళు బహుభాషా కోవిదులు. సో ఇలా సామాజికవేత్త అమ్మ నిర్మల గారు, సరళ గారు తర్వాత అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాకర్ గారు, వారి యొక్క నిజంగా కూడా మాకు దొరికిన ఒక ఆణిముత్యంగా చెప్పుకోవచ్చు మేము. ఎందుకంటే వారి అద్భుతమైన గానం, వారు ఎప్పుడూ టెన్షన్లో, నేను గతంలో 2-3 సందర్భాలు చెప్పిన, ఎప్పుడూ టెన్షన్లో ఉండేటువంటి ఒక ప్రొఫెషన్ వాది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే. సో మరి వారి అలా అద్భుతమైన గానం చేయడం, ప్రత్యేకంగా యూట్యూబ్ ద్వారా కొన్ని 100 పాటలు పాడడం. మా మిమిక్రీ బాబర్ గారు, సో వారు కూడా శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారి శిష్యులుగా ఉండి తర్వాత అంజలి మీడియా గ్రూప్కి దొరికినటువంటి ఒక అద్భుతమైన ఆనుమత్యంగా చెప్పుకోవచ్చు. తర్వాత దీపిక గారు ఈరోజు CEO స్థానంలో ఉన్న వ్యక్తి, తను మంచి బ్యూటీషియన్, ఆమె మంచి బ్యూటీషియన్. తర్వాత ఎవరికి ఎలాంటి సంబంధించినటువంటి కావాలనుకున్నా కూడా మన దగ్గర అన్ని అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే మీరు ఈ ఫామ్ ప్రింట్ చూడగానే మీకు తెలిసిపోతుంది బహుశా.